పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నిన్న ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఉద్యోగులకు ఒక మంచి కానుక ఇచ్చిండ్రు. మామూలుగా ముఖ్యమంత్రులు ఎవరైనా బర్త్డే కానుకగా అంటే ఉద్యోగులకు ఒక ఐఆర్ ఇవ్వడం కానీ, పిఆర్సీ కానీ, డిఏ ఇవ్వడం కానీ ఇలాంటివి కానుక కిందికి వస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కానుక ఇచ్చారు. అదేంటంటే నన్ను డిస్మిస్ చేస్తూ నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్గా రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు గారు, ఏపీజీఏ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు, అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది, ఉద్యోగులకు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అని చెప్పి అందరూ పిలిపించిండ్రు. న్యాయ పోరాటానికి సిద్ధమన్న వెంకట్రామరెడ్డి. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు. రాజకీయ ప్రచారమే శాపమైందా? 30 ఏళ్ల సర్వీస్ విషాద ముగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డిని ప్రభుత్వ సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేయకుండా రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం వంటి తీవ్రమైన ఆరోపణలతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయనకు లభించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను కూడా పూర్తిగా నిలిపివేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వెంకట్రామరెడ్డి ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమైంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన ఎన్నికల వేళ సర్వీస్ నిబంధనలను తుంగలో తొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగి ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన ఒక పార్టీకి అనధికార ప్రతినిధిలా వ్యవహరించారని విచారణలో తేలినట్లు ప్రభుత్వం చెబుతుంది. ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ఒక నిర్దిష్ట పార్టీకి ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదులు అందాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అనుమతి లేకుండా మద్యం పార్టీలు ఏర్పాటు చేశారన్న అభియోగాలు కూడా వెంకట్రామరెడ్డిపై ఉన్నాయి. ఈ వ్యవహారంలో గతంలో ఎక్సైజ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ సర్వీసులో ఉండి క్రిమినల్ కేసులు ఇరుక్కోవడం, పైగా రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడడాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన క్రమశిక్షణారహిత్యంగా పరిగణించింది. 2024 ఆయన సస్పెండ్ చేసిన ప్రభుత్వం గత 2 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపింది. విచారణాధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో ఈ బర్తరఫ్ వేటు వేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన కాకర్ల వెంకట్రామరెడ్డి సుమారు 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సేవలో ఉన్నారు. సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వరుసగా 2 సార్లు ఎన్నికై స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యల కంటే రాజకీయ అంశాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు తోటి ఉద్యోగ వర్గాల్లో ఉన్నాయి. సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్లు, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు కూడా నిలిపివేయడం ఆయనకు కోలుకోని దెబ్బగా మారింది. ప్రభుత్వ నిర్ణయంపై వెంకట్రామరెడ్డి స్పందిస్తూ తనపైన తీసుకున్న చర్య ఏకపక్షమని ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని, దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. చట్టపరంగా పోరాటం చేసి తన నిజాయితీని నిరూపించుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే సర్వీస్ నిబంధనల ఉల్లంఘనపై పక్కా ఆధారాలున్నాయని ప్రభుత్వం చెప్తుంది. ఒక మాజీ ఉద్యోగ సంఘం నాయకుడిపై ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉండాలనే దానికి ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా శిక్ష తప్పదని ప్రభుత్వం ఈ చర్య ద్వారా సంకేతాలు పంపినట్లయింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.